ఏపీలో ఎన్నికల కోడ్ రాకముందే ఓటర్లకు గాలం వేసేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వాలంటీర్లకు గిఫ్టులు ఇస్తూ ఆకర్షిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఫోటోలతో ముద్రించిన బ్యాగుల్లో దుస్తులు, గిఫ్టులు పంపిణీ చేస్తున్నారు. ఉగాది పేరుతో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ అక్రమాలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేయడంతో పాటు కొత్తపేట నియోజకవర్గంలో వాలంటీర్లతో ఓట్ల జాబితాపై వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అనధికారికంగా చర్చించడాన్ని తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటున్న కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. ఎన్నికల కోడ్ రాకుండానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు వాలంటీర్లకు సన్మానాలు చేయడం, వాలంటీర్లకు గిఫ్ట్లు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, అదేవిధంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తాయిలాలు కూడా అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రలోభ పెట్టేందుకు కూడా తాయిలాలు ఇస్తున్నారు అనేది కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు, జనసేన నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈనాడు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా మేము సంక్షేమం చేసాం, మాకు తిరుగులేదు, సామాన్య ప్రజానీకం ఓటర్లు అందరూ కూడా మా వెనకే ఉన్నారు, మా విజయం సాధించేస్తామని చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. మరి ఈనాడు ఎందుకు వీరు మరి ఏనాడు అందరినీ మభ్యపెట్టేలాగా, మాయపుచ్చేలాగా వాలంటీర్లని తాయిలాలు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేదా మహిళలకి, డ్వాక్రా గ్రూప్ మహిళలకు కూడా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి వాళ్ళ కుక్కర్లు, చీరలు వాళ్ళు ఏదోలాగా ప్రలోభ పెట్టేలాగా ప్రయత్నం చేయటం, మరి ఈనాడు వాళ్ళ యొక్క వాటమి భయంతో వాళ్ళు గెలుస్తామనే ధైర్యం లేక ఈనాడు తాయిలాల పేరుతోటి అందరినీ మభ్యపెట్టే పరిస్థితి పని చేస్తూ ఉన్నారు. మరి వాలంటీర్లని ప్రత్యేకంగా ఆన్రోరింగ్ కింద ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోకుండా పార్టీ కార్యక్రమాలకు వెళ్ళి ఓటర్ లిస్టులో వెరిఫై చేయడం కానీ, ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లని దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ, ఇలాంటి పనులు వాలంటీర్లు అడ్డం పెట్టుకొని ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది, వాలంటీర్లు ఎన్నికల ఎటువంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదని, అయినా కూడా లెక్క చేయటం లేదు. దీని మీద మేము పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున వాలంటీర్లు వాళ్ళు విధులు కాకుండా యొక్క రాజకీయ పార్టీల విధుల్లో పాలు పంచుకుంటే దాన్ని మేము ఏ విధంగా పోరాటం చేసి దాన్ని అడ్డుకోవడం చేయడం జరుగుతుంది. ఒక సిఆర్సీ అని ఇక్కడ ఒక సామాజిక సేవా సంస్థ ఉంది. ఆ సంస్థను అడ్డం పెట్టుకుని ఇలాంటి అడ్డదిడ్డమైన కార్యక్రమాలన్నీ కూడా రాజకీయ పార్టీ కార్యకలాపాలకు నిర్వహిస్తూ ఇలాంటి వాటికి ప్రజలు మరి వాళ్ళు అన్ని ఆలోచన విజ్ఞులు అన్నీ తెలుసుకున్నారు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వాటికి లొంగరనే నేను భావిస్తూ ఉన్నాను. ఎన్నికల కోడ్ రాకముందే వైసీపీ నేతలు భయపడి ఇక్కడ ఓటర్లను ఆకర్షించేందుకు వాలంటీర్ల సహాయంతో తాయిలాలు అందజేస్తున్నారు. కొన్ని ఏరియాలో అయితే కనుక డిన్నర్ సెట్లు పంపిణీ చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లతో పాటు స్థానిక ఓటర్లను కూడా, మహిళలను కూడా ఆకర్షించే విధంగా వైసీపీ నేతలు చీరలు పంపిణీ చేసి గిఫ్ట్లు కూడా అందజేస్తున్నారు. కేవలం వైసీపీ నేతలు ఓటమి భయంతోనే ఈ విధమైన తాయిలాలకి శ్రీకారం చుడుతున్నారు. ఓటర్లను మభ్యపెట్టేసి డబ్బులు ఇచ్చి ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక్కడ కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వైసీపీ నేతలు చేస్తున్న అకృత్యాలను ప్రజలంతా కూడా గమనించారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని కూడా బండారు సత్యానందరావు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మునిగిపోతుంది, ఓటమి చెందుతారని కూడా బండారు సత్యానందరావు చెప్తున్నారు. ఇది బండారు సత్యానందరావు అభిప్రాయం. ఈడీ జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొత్తపేట.